భార్య చంద్రబాబు నాయుడు గారి భార్యను కూడా బతుకమ్మ ఆడించిన ఘనత మన కవితక్క గారు. ప్రతి దగ్గర కూడా మనం అన్నీ కూడా ప్రాముఖ్యతలు చెప్తా ఉన్నాం. మరి కవితక్క గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే. కాబట్టి ఈరోజు వారే ముఖ్య అతిథి కాబట్టి మిమ్మల్ని ఉద్దేశించి మీ ఓటు ఎంత ఇంపార్టెంటో ఏ విధంగా ఆలోచించాలో వారన్నీ కూడా మరి కవితక్క గారి మాటలు చెప్తారు. మీ అందరినీ చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ మొదటిసారి ఓటేసిన మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై. ఈ కార్యక్రమ రూపశిల్పి మీతో కలిసి మాట్లాడాలన్న అభిలాష ఉన్న చిన్న రిక్వెస్ట్ బ్రదర్, whatever news comes in the Facebook, whatever rumors come to you in WhatsApp, you end up believing in it. So if you believe in wrong news, end of the day it is clear that you select a wrong candidate. Selecting a wrong candidate వల్ల జరిగేదే ఉంటుంది, మన ఓటు వేస్ట్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఈ దేశంలో మీ అందరికీ తెలుసు 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1950లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రాయడానికి ఒక పెద్ద కమిటీ ఏర్పడ్డప్పుడు వాళ్ళంతా డిస్కషన్ పెట్టుకున్నారు. ఓటు ఎవరెవరికి ఇవ్వాలి, అందరికి ఇద్దామా, ఓన్లీ మగవాళ్ళకి ఇద్దామా, ఆడవాళ్ళకి ఇద్దామా, అసలు ఆడవాళ్ళకి ఇవ్వాలా వద్దా, చదువుకున్న వాళ్ళకి ఇద్దామా, చదువు లేని వాళ్ళకి ఇద్దామా, ఓన్లీ బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి ఇద్దామా, పేదవాళ్ళకి ఇద్దామా, అన్ని డిస్కషన్స్ జరిగాయి. అంటే see, this is 2019, but if you can imagine the situation in 1947, when hardly there was any literacy, when hardly there was any education, when there were only very few people who were rich and who could who could have any access to information. ఆ టైంలో if you can imagine how India was, ఆ టైంలో జరుగుతున్న ఈ డిస్కషన్స్ అన్ని ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు. సో కొంతమంది ఏమన్నారంటే ఓన్లీ మెన్కి ఇవ్వాలి, డిస్క్రిమినేషన్ చాలా ఉంది. అటువంటి సందర్భంలో కొంతమంది కొన్ని సెక్షన్స్ ఓట్స్ ఇవ్వద్దు అన్నారు. సో దిస్ ఆల్ దే వర్ డిబేటెడ్, ఆల్ దీస్ ఇష్యూస్ వర్ డిబేటెడ్. బట్ అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ద డే మనందరం కూడా చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే ఇండియా ఈజ్ అ నేషన్ విచ్ హెస్ లెర్న్ ఫ్రమ్ ది రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. అన్ని కాన్స్టిట్యూషన్ స్టడీ చేసి వాట్ ఈస్ ద లెకునా, విచ్ ఈస్ ద బెస్ట్ కాన్స్టిట్యూషన్ అన్ని స్టడీ చేసి దే డిసైడెడ్ టు గివ్ అ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. అంటే ప్రతి ఒక్కరికి, భారతదేశ పౌరుడైనటువంటి ప్రతి ఒక్కరికి వారి కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా డైరెక్ట్గా ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యింది. అది ఎంత గొప్ప విషయం అంటే వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎందుకంటే 70 ఏళ్ళు అయిపోయింది, మనం ఏం పోరాటాలు చేయలేదు, ఏమి కూడా కష్టపడలేదు, డైరెక్ట్గా అందరికీ ఓటు వచ్చేసి. దాంతో ఎట్ టైమ్స్ ఏం జరుగుతుందంటే వీ డోంట్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ఓట్. ఎస్పెషలీ టౌన్స్లో, నిజామాబాద్ టౌన్లో నాకు తెలిసి లాస్ట్ 6-7 ఎలక్షన్స్ డేటా తీసుకొని చూస్తే ఓన్లీ 50% ఓటింగ్, ఓన్లీ 50%. అంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉండేటటువంటి నిజామాబాద్ పట్టణంలో ఓన్లీ 50% మంది బయటకు వచ్చి ఓటు వేస్తారు. ఇవాళ స్టూడెంట్స్ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఎలక్షన్లో, దిస్ ఎంపీ ఎలక్షన్ ఆర్ ఎనీ ఎలక్షన్ ఫ్రమ్ హియర్, బికాస్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఓట్, ఎనీ ఎలక్షన్ ఫ్రమ్ హియర్ మీరు వేయడమే కాకుండా మీ ఇంటి వాళ్ళందరూ కూడా దయచేసి పోలింగ్ బూత్కి లాక్కొని వెళ్ళండి. బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్ టు హ్యావ్ ఎ ఓట్. ఇవాళ ఓటు లేనటువంటి లేడీస్ చాలా కంట్రీస్లో దే హ్యాడ్ టు ఫైట్, స్ట్రగుల్ ఫర్ ఇయర్స్ టుగెదర్ టు యాక్చువల్లీ గెట్ దేర్ ఓట్. అంటే ఓట్ ఈస్ అ రికగ్నిషన్ దట్ ఐ యామ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఇఫ్ యూ ఆర్ ఎ ప్రౌడ్ సిటిజన్, వీ బెటర్ గో అవుట్ అండ్ ఓట్. If you are not proud, we don't care. You can sit at home, watch TV, treat it as a holiday and enjoy life. But ఒక్కరోజు హాలిడే ఎంజాయ్ చేయడం వల్ల తెల్లారి నుంచి మీరు పేపర్లో చూసినప్పుడల్లా బాధ్యత లేనటువంటి వాళ్ళు ఎన్నికైన అసెంబ్లీలకు, పార్లమెంట్లకు పోతారు. వాడు ఏం చేస్తున్నారో మనకు అర్థం కాదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థం కాదు. అప్పుడు బాధపడతాం, అరే కొంచెం నేను కూడా ఏమైనా చేసి ఉంటే బాగుంది కదా అని చెప్పి అప్పుడు ఫీల్ అవుతాం. నా సిన్సియర్ రిక్వెస్ట్ మీ అందరితో, మీరు ఎవరికి ఓట్ వేస్తారన్నా పక్కన పెట్టండి, డిఫరెంట్ స్టోరీ, ఎవరికైనా వేసుకోండి. ఇట్ ఈస్ యువర్ చాయిస్, బికాస్ దట్ ఈస్ అ రైట్ యూ హ్యావ్ ఎర్న్డ్, బికాస్ యూ ఆర్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. బట్ కైండ్లీ గెట్ అవుట్ అండ్ ఓట్. ఆ రోజు మాత్రం హాలిడే కాదు, ఆ రోజు మాత్రం పార్లర్కి పోయే రోజు అసలే కాదు. ఖచ్చితంగా ఓటు వేసినాకనే మనం బయటికి వెళ్ళాలి, ఓటు వేసినాకనే వేరే పనులు చూసుకోవాలి. మీరంతా ఫస్ట్ టైం ఓటర్స్, ఎస్పెషల్లీ ఎక్కువ మంది థ్యాంక్స్ అన్న, 90% ఆడపిల్లలే ఉన్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే అయినా
boys are a little minority, we will address to you also. మీరు చెప్తే అమ్మ నాన్న చచ్చినట్టు మీ మాట వింటారు, అవునా కదా? వింటారా లేదా? గ్యారెంటీగా వింటారు. ఆడపిల్లలు చెప్తే నా రిక్వెస్ట్ ఒకటే, కంపల్సరీ ఓట్ చేయమని చెప్పండి. ఎందుకంటే ఓట్ చేయకపోతే రేపు పొద్దున మీకు క్వశ్చన్ చేసే అధికారం లేదు. సపోజ్ రేపు పొద్దున ఎవరో ఒకరు గెలుస్తారు, ఎక్స్వైజెడ్ ఏదో పని జరగలేదు అనుకోండి, మీరు పోయి క్వశ్చన్ చేస్తే చాలామంది పొలిటీషియన్స్ ఉన్నారు, ఇద్దరు మాట్లాడిన వాళ్ళు, అరే ఆ గల్లీలో మీ గల్లీలో నాకు ఓట్లే రాలేదు పోరాలి అన్నప్పుడు I've seen this happen. You know, that happens a lot of times. My sincere request to you, get up and vote. Look out for a good candidate. And mari appeal chestunna Facebook lallo, WhatsApp lallo. This is social media, right? It is reaching directly to your hand. Dantlo direct ga, spirited ga, free ga vache news kante paid news ekku undi. People pay for advertisements. People pay for articles. People pay for them to write positive news. So ఒకసారి చెక్ చేసుకోండి. అందులో ఎట్లుందంటే embedded in itself చాలా డిఫరెంట్ న్యూస్ ఉంటుంది, రాంగ్ న్యూస్ ఉంటుంది. కైండ్లీ కంపేర్. ఎందుకంటే మనం మరీ గొర్రెలమైతే కాదు. వీ హ్యావ్ టు అనలైజ్ వెన్ యూ గెట్ సమ్ న్యూస్. నేను ఎస్టర్డే ఐ సీన్ అ న్యూస్. ఇండియా ఇస్ అ ఫెడరల్ సెటప్. మీ అందరికీ తెలుసు. ఫెడరల్ అంటే యూనియన్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి. బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ వేరియస్ రైట్స్ ఎక్సెట్రా. సో సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం షేర్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా షేర్ చేస్తుంది ఇన్ వేరియస్ ప్రోగ్రామ్స్. ఓకే, సో ఐ సీన్ సమ్ అడ్వర్టైజ్మెంట్ ఎస్టర్డే ఫ్రమ్ వన్ ఆఫ్ ద నేషనల్ పార్టీ. ఐ విల్ నాట్ టేక్ ద నేమ్. మనం ఇక్కడ పెన్షన్స్ ఇస్తున్నాం, ఇప్పుడు పెన్షన్స్ 1000 రూపీ పెన్షన్ ఇస్తున్నాం టీఆర్ఎస్ తరఫున, టీఆర్ఎస్ గవర్నమెంట్. సో దట్ నేషనల్ పార్టీ ఫేస్బుక్లో వాళ్ళు ప్రాపగండా ఏం చేస్తారంటే 80% వాళ్ళు ఇస్తున్నారు, 20% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందని ప్రాపగండా చేస్తున్నారు. బట్ whereas the fact is it is the other way around. 20% is given by union government and 80% is given by state government. అంటే సింప్లీ ఇట్స్ ది అదర్ వే అరౌండ్. సో నా రిక్వెస్ట్ అప్పటి నుంచి మీకు నేను మరీ చెప్పేది ఏంటంటే, ఏది వచ్చినా సరే వెరిఫై చేయండి. ఈవెన్ మై స్టేట్మెంట్ అపియర్స్, యూ కెన్ వెరిఫై. ఈవెన్ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి స్టేట్మెంట్ వచ్చినా యూ షుడ్ వెరిఫై. ఎందుకంటే అంత డైనమిక్గా మీరు లేకపోతే ఇంత ఫ్రీడమ్ ఉండి, ఇంత ఓట్ చేసే రైట్ ఉండి వేస్ట్ అయిపోతుంది. మీ అందరికీ తెలిసి ఉంటుంది, డెమోక్రసీ అంటే ఓటు వేయడంతో అయిపోతుంది. ఓటు వేసిన తర్వాత నెక్స్ట్ 5 years when we are elected, you have elected a candidate, continuously try to be in touch with them, either on social media or go to them. Among your friends you should try and at least look out. అంటే దాన్ని పార్టిసిపేటరీ డెమోక్రసీ అంటారు. డెమోక్రసీలో ఓటు వేసి వదిలేసే కన్నా తర్వాత అన్ని ఇష్యూస్లో కూడా పార్టిసిపేట్ అయితే మీకు కూడా బాగుంటుంది, మీకు తెలుస్తుంది. అండ్ ఎస్పెషలీ వన్ థింగ్ ఐ హ్యావ్ ఎ స్పెషల్ రిక్వెస్ట్ టు గర్ల్స్. నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాను, ట్విట్టర్లో, వేర్ పీపుల్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ మీ. బట్ ఐ సీన్ 99% ఓన్లీ బాయ్స్ హ్యావ్ ఇంటరాక్టెడ్ విత్ మీ టిల్ నౌ. ఓన్లీ 1 or 2 మెసేజెస్ ఫ్రమ్ గర్ల్స్. సో ఐ వుడ్ రిక్వెస్ట్ విత్ యూ ఆన్ ట్విట్టర్, ఆన్ ఫేస్బుక్, ఆన్ ఇన్స్టాగ్రామ్, ఆన్ వాట్సాప్, ప్లీజ్ బీ మోర్ యాక్టివ్. ప్లీజ్ కీప్ క్వశ్చనింగ్ యువర్ MLAs. ప్లీజ్ కీప్ క్వశ్చనింగ్ యువర్ పార్లమెంటేరియన్స్. ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ రైట్, మీ ఇంటి ముంగట డ్రైనేజ్ బాగాలేదనుకోండి, యూ నో వేర్ టు ఆస్క్. గణేష్ అన్న, మనకు పార్లమెంట్లో ఏదైనా పాలసీ అవుతుంది, మీకు నచ్చలేదు, యూ నో హూ టు ఆస్క్ రైట్ నౌ. సో ఇట్లాంటివన్నీ కూడా మీరు అడగకపోతే, క్వశ్చన్ చేయకపోతే మాకు కూడా గ్రాంటెడ్ అయిపోతుంది. సో దట్ హ్యాస్ టు బి దేర్. మన డెమోక్రసీలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా ఉండాలి. సో మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఐ విల్ నాట్ టేక్ టూ మచ్ ఆఫ్ యువర్ టైం. ఓన్లీ వన్ థింగ్ ఐ విల్ రిపీట్ అగైన్. ఎలక్షన్ is April 11. Kindly go and vote. Not only you, but your whole family. Make sure you drag them along. ఎందుకంటే ఈసారి నిజామాబాద్ పేరు నిలబెట్టుకోవాలి. అన్ని సిటీస్, హైదరాబాద్, బెంగళూరు, బాంబే, ఢిల్లీ, ఇవన్నీ కూడా ఓన్లీ 50% ఓటేసినాయి లాస్ట్ టైం ఎలక్షన్స్లో. దిస్ టైం లెట్ us make a change. Let us make sure నిజామాబాద్ will vote. అట్లీస్ట్ 70 to 80% తీసుకెళ్ళాలి. దాంట్లో మీ అందరి కాంట్రిబ్యూషన్ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరి ఐ లీవ్ ద ఫ్లోర్ ఓపెన్ టు యూ బికాస్ ఐ వాంటెడ్ యూ టు ఆస్క్ మీ మోర్ క్వశ్చన్స్, నాట్ ఫర్ మీ టు టెల్ యూ మోర్. సో దిస్ ఈస్ వేర్ ఐ యామ్. దిస్ టైమ్ అగైన్ ఐ యామ్ కంటెస్టింగ్ ఫర్ పార్లమెంట్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. క్వశ్చన్స్ అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఎక్కువ, వాళ్ళకి ఒకటి. ఓకేనా? ఎక్కడుంటే అక్కడ. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ టు బికమ్ అ లీడర్ ఒకసారి మనకు డిఫరెన్స్ తెలియాలి.
మొత్తం మీరు ఇండియా వైడ్ కానీ వరల్డ్ వైడ్ కానీ చూస్తే దెర్ ఆర్ 2 types ఆఫ్ లీడర్. ఒకటేమో పాలిటీషియన్స్ ఉంటారు, ఇంకొకరేమో లీడర్స్ ఉంటారు. పాలిటీషియన్ ఏమో ఇమీడియట్గా క్విక్గా అప్పటికప్పుడు ఉండే బెనిఫిట్స్ని చూసుకొని బయటకు వెళ్ళిపోతారు. అంటే ఆ సీట్ గెలవాలి, ఆ ఎలక్షన్ గెలవాలి, ఇంకా ఆ తర్వాత నాకు నీతో పని లేదు అన్నట్టు పాలిటీషియన్స్ ఉంటారు. లీడర్ ఏమో పర్మనెంట్ ప్రజలతో సంబంధాలు కోరుకుంటారు. లైక్ కేసీఆర్ హెస్ బిన్ స్ట్రగ్లింగ్ ఫర్ తెలంగాణ ఫర్ 15 years. చాలాసార్లు పార్టీలో సెట్ బ్యాక్స్ అయినాయి, చాలాసార్లు తక్కువ సీట్లు గెలిచినారు, చాలాసార్లు వాళ్ళ పార్టీలోంచి ఇబ్బందులు అయినాయి. అయినా కూడా హీ నెవర్ లెఫ్ట్ ద పాత్ దట్ హీ చోస్. He was on it. So I believe, according to me, a leader whom I have seen closely is the one who never goes back just because he has a setback, or who never changes his goals because not anybody is supporting him. A leader has to have a goal with the vision of keeping all his people safe and sound, but he should not leave it. తెలంగాణ ప్రజలందరూ బాగుండాలని ఉద్యమం మొదలుపెట్టింది, కానీ కేసీఆర్ గారిని 1 లక్ష టిక్లు తిట్టింది 15 ఏళ్ళలో, ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు ఆయన. సో లీడర్ షుడ్ నాట్ బేసిక్లీ రన్ అవే ఫ్రమ్ హిస్ గోల్. తర్వాత మనం చూస్తాం మన ఇళ్లలో కూడా, మనం కూడా ఏదైనా ఒక చిన్న నిర్ణయం మనం తీసుకుంటాం. మనకు రూమ్లో నిర్ణయం తీసుకున్నప్పుడు వి ఫీల్ గుడ్, బట్ వెన్ యూ గో అవుట్, ఇఫ్ యువర్ మదర్ ఆర్ బ్రదర్ ఆర్ ఫాదర్ క్రిటిసైజెస్, ఇమీడియట్గా వి చేంజ్. అరే కరెక్ట్ కాదేమో. ఇట్ ఈస్ గుడ్ టు బి డౌట్ఫుల్, బట్ మొత్తం మన ఫండమెంటల్ కోర్స్ని చేంజ్ చేసుకుంటే లీడర్గా ఎదగడం కష్టమవుతుంది. సో బిల్డింగ్ స్ట్రాంగ్ ఒపీనియన్స్, making sure you can analyze the situation, I think that is what makes a leader. Thank you. నువ్వు అప్పుడు వచ్చినప్పుడు చెప్పినావు కదా, దాన్ని ఇంకా ఎక్కువ చేయమని చేసే పనిని. సో ఇంకా ఎక్కువ చేసిన ఎట్లంటే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు అది నిర్వహించింది ప్రోగ్రామ్ అన్నట్టు ఫస్ట్ ఎయిడ్ గురించి. సో నేను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేకున్నా ప్రమాదం జరిగితే ఫస్ట్ ఎయిడ్ చేసి కాపాడగలను. వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, భారతదేశ రాజకీయ వ్యవస్థలలో అంటే మీరు పాత్ర బాగుంది, మీరు చేస్తున్నారు, అయితే మేమే చేయాలి ఇంకా అభివృద్ధి కావాలంటే మా పాత్ర ఏంటి? సో ఇది భారతదేశం ఇంప్రూవ్ అవ్వాలి, తెలంగాణ ఇంప్రూవ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఓటు వేయడంతో పని అయిపోదు. ఓటు వేయాలి, అది స్టార్టింగ్ పాయింట్. ఓటు వేయడంతో పని అయిపోదు. ఆ 5 ఏళ్ళు మీరు ఎలక్ట్ చేసుకున్నటువంటి ప్రజాప్రతినిధులను కంటిన్యూస్గా ఫాలో అప్ చేయడం, మీ దృష్టికి వచ్చినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటి గురించి రేస్ చేయడం at appropriate time with appropriate best way to keep questioning and to keep improving. మీకు ఏదైనా స్కీమ్ నచ్చలేదు అనుకోండి, ఏదైనా మేము చేసేది గవర్నమెంట్ చేసేది నచ్చలేదు అనుకోండి, one thing you can put it across in a way which government understand. Second thing, in your democratic format you can protest. Third thing, you can make sure మీలాగా లైక్ మైండెడ్ ఉన్న వాళ్ళందరినీ కలెక్ట్ చేసుకొని పెద్ద ఎత్తున ప్రభుత్వానికి అర్థమయ్యేటట్టు చేయడం. సో ఈ 3 అంశాల మీద ఫోకస్ చేస్తే I think you'll be participating more and more in democracy, and you'll be also inspiring government to work more. Thank you. కానీ మేము డెవలప్ చేసే ప్రోగ్రామ్లో రింగ్ రోడ్, వైండింగ్ రోడ్ ఉంది. దానివల్ల చాలా మంది హౌసెస్ కోల్పోతున్నారు. రింగ్ రోడ్ ఓకే. దానివల్ల చాలా మంది హౌసెస్ కోల్పోతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? కొన్ని హౌసెస్ పోతున్నటువంటి మాట వాస్తవమే. జనరలీ టౌన్స్ కానీ టౌన్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ క్రియేట్ చేసేటప్పుడు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పెద్ద కట్టేటప్పుడు మనకు కొంత పర్సనల్గా ఆస్తి నష్టం అనేది తప్పకుండా జరుగుతుంది. బట్ యాజ్ అ ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ గవర్నమెంట్ కాంపెన్సేషన్ ఇస్తుంది ప్రతి చోట కూడా. ల్యాండ్ కోల్పోయేటటువంటి వారికి కానీ, ఇల్లు కోల్పోయేటటువంటి వారికి కానీ. సో యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్, వాట్ ఐ కెన్ డూ బెస్ట్ ఈస్ టు గివ్ ద బెస్ట్ పాసిబుల్ ప్యాకేజ్, సో దట్ లాస్ అయ్యేటటువంటి వాళ్ళకు మంచి కాంపెన్సేషన్ వచ్చే విధంగా, వాళ్ళు ఇంకో దగ్గర అకామిడేట్ అయ్యే విధంగా చేయొచ్చు. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది లార్జర్ బెనిఫిట్స్ టు నిజామాబాద్, కొంతమంది ఇండ్లు పోతుంటాయి, లార్జర్ బెనిఫిట్స్ నిజామాబాద్ ఓవరాల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉపయోగపడుతుంది. కాబట్టి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సేమ్ థింగ్ విత్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లక్షల ఎకరాల భూమిని పండించేటటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కొన్ని వందల మంది ఒక్కొక్కసారి భూములు కోల్పోతారు, కానీ వారి వల్ల లక్షలాది మందికి బెనిఫిట్ అవుతుంది. సో డెమోక్రసీలో ఎప్పుడైనా కూడా మనం లార్జర్ బెనిఫిట్ని చూస్తూ ముందుకెళ్తాం. కాబట్టి గవర్నెన్స్లో అది గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఒక ఛాలెంజ్, ప్రజల్లో ఉన్నటువంటి మీ అందరినీ కూడా అర్థం చేసుకొని, క్వశ్చన్ చేసుకొని, బాధ్యతతో పార్టిసిపేట్ చేయడానికి అది ఒక అవకాశం అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొత్తం మీరే ఉన్నారే ఆల్ ఎస్ఎస్ఆర్ Nizamabad and
నా క్వశ్చన్ వచ్చేసి కల్వకుంట కవిత నుంచి తెలంగాణ బతుకమ్మ కవితగా వచ్చారు కదా, దాని నుంచి మీ ప్రయాణము మీ అనుభవాలు చెప్పారా? అమ్మో, నా లైఫ్ స్టోరీ అంతా చెప్పాలి ఇప్పుడు. మాకోసం చిన్నగా చెప్పండి అక్క. అట్లానే తెలంగాణ మూమెంట్లోకి వచ్చాను. వచ్చి నా వంతుగా ఏది చేయాలి అని ఆలోచించినప్పుడు అన్ని రకాలుగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఒక మహిళల విషయంలో కొంత ఒక స్టెప్ వెనుకున్నాం అనిపించింది. సో హౌ టు బ్రింగ్ మోర్ ఉమెన్ ఇంటూ తెలంగాణ మూమెంట్ అని ఆలోచించినప్పుడు బతుకమ్మ ఫెస్టివల్ ఒక యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ అవుతుందని చెప్పి అనిపించింది. సో ఐ టుక్ ఇట్ అప్. యాజ్ ఐ సెడ్ ఇందాక, ఫస్ట్ టైం బతుకమ్మ చేశాను. దిస్ వాజ్ ఇన్ 2008. ఫస్ట్ టైం బతుకమ్మ చేసినప్పుడు ఒక గ్రౌండ్లో పెడితే కరెక్ట్గా 150 మంది ఉండే. అందరూ నన్ను డిస్కరేజ్ చేసి నెక్స్ట్ తర్వాత ఎవరు రారు, ఎవరు వస్తలేరు, ఎవరు చేయరు, ఎందుకు ఇదంతా అనవసరం అని చెప్పి. కానీ ఐ కెప్ట్ ఆన్ డూయింగ్. 10 ఇయర్స్ చేశాను. సో అదే గ్రౌండ్లో ఎప్పుడైతే మొదటిసారి 150 మంది వచ్చారో, నేను లాస్ట్ టైం చేసినప్పుడు 50,000 మంది పైగా వచ్చినటువంటి పరిస్థితి మన ట్యాంక్ బండ్ మీద. సో స్టార్టింగ్ వాజ్ హంబుల్, స్టార్టింగ్ వాజ్ స్లో, ఇట్ వాజ్ రియలీ స్కేరీ. పైగా విమర్శలు, భయంకరమైన విమర్శలు. బట్ ఐ స్టక్ టు వాట్ ఐ డిసైడెడ్ అండ్ అల్టిమేట్లీ ఇట్ హెల్ప్ a little bit at least నా వంతుగా in the formation of Telangana. Today I am proud that I at least decided to stick to the course. Thank you. Results which have released recently. First time. Results? Yes. Okay. I see a lot of people are responding to this. What is the I guess everybody is having a problem. I guess there is some mistakes in the results. Many of them, those who are irregulars, they are becoming toppers. The people who wrote well, they are getting less points. Just the people who are irregular, they are becoming toppers. The people who are those who are expecting more marks, they are just getting disappointed by getting less marks. Okay. That is because correction is not going on properly according to me. Everybody, we approached everybody who we could, Okay. but there is no result. So you think there is some match fixing? Maybe. Yeah. Okay, let me talk to the college representatives. All of them are here. Let us see if we can have a more transparent process. We can certainly work on it. And sorry Anna, ee vishayamlo I will be with the students. Yeah, thank you. Ma'am, as you We will understand what is the evaluation process, and if you find any mistakes or anything to be corrected, we'll certainly be there with you. Thank you so much. Okay. Question. అక్క మేము మొన్న బర్త్డే బ్లడ్ డొనేషన్ చేసినాం. Thank you. కాలేజ్ మొత్తం చేసింది అక్క. Thank you so much. అక్క నా ఒక క్వశ్చన్. ఇప్పుడు మీరు చెప్పారు కదా 5 సంవత్సరాలలో ఏమైనా నడవకపోతే మాకు అడగచ్చు అని. Yes. మీరు చెప్పిన పథకాలలో అయితే మీరు మా దగ్గరికి వస్తారా మళ్ళీ ఇలా? నేను మీకు అదే చెప్తున్నా, ప్రతి ఒక్కరికి రావడం కన్నా ఎక్కువ ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాని ఎక్కువ యూటిలైజ్ చేసుకోగలిగితే ఈచ్ వన్ ఆఫ్ యూ కెన్ కనెక్ట్ విత్ మీ ఆన్ ట్విట్టర్ అండ్ ఐ ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్సర్ చేస్తాను. బెస్ట్ వే టు కనెక్ట్ ఇస్ సోషల్ మీడియా, రైట్? థ్యాంక్ యూ. నమస్తే అక్క. హలో. ఫ్రమ్ నిస్తా డిగ్రీ కాలేజ్, బిఎస్సీ ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు మీరు ఇచ్చే పథకాలలో రైతు చనిపోతే 5 లక్షల బీమా ప్రకటిస్తున్నారు కదా. మన నిజామాబాద్ డిస్టిక్ అనేది గల్ఫ్ కార్మికులలో ఫస్ట్. మన నిజామాబాద్ నుంచి చాలామంది వెళ్తున్నారు, కానీ గల్ఫ్లో చనిపోయే వాళ్ళకి అక్కడ కార్మికులు ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే వాళ్ళకి మాత్రం ఎటువంటిది పథకం లాంటిది మీరు కల్పించట్లేదు, ఎందుకు? ఐ టెల్ యూ ఫస్ట్. ఓకేనా? తగ్గించిరా? గల్ఫ్లో చనిపోయినటువంటి వాళ్ళకి బిఫోర్ 2014 దెర్ వాజ్ అ ప్రోగ్రామ్. whoever Indian, citizen from appudu Andhra Pradesh migrates to Gulf and akkada dies with any other reason, so they were paid 1 lakh earlier. After TRS and Telangana was formed, TRS government came in, we have made the compensation to be 2 lakhs. But we are also exploring the possibility where if we can do an insurance before the person leaves. I think there are 2 fundamental issues ఉన్నాయి. ఒకటి, గల్ఫ్కి ఎంతమంది వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు, ప్రాపర్ ఛానల్ ఒకటి లేదు. అందుకని ఆ ప్రాపర్ ఛానల్ కనెక్ట్ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టామ్కామ్ అనేటటువంటి ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసినాం. దాని నుండి వీఆర్ ట్రైంగ్ టు సెండ్ పీపుల్ టు ద గల్ఫ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది ఏజెంట్స్ ఉంటారు, ఎవరిని పంపిస్తున్నారో, ఎవరు ఏ కంపెనీకి పంపిస్తున్నారో తెలియని పరిస్థితి. అండ్ చాలామంది మన వాళ్ళు చీట్ అవుతున్నారు. వాళ్ళు అక్కడికి పోయి ప్రాబ్లమ్స్ అయిన తర్వాత తెలుస్తుంది. అంటే ఎంత బాధ అంటే లిటరలీ ఇన్ ద లాస్ట్ 5 years I think more than 200 dead bodies ni name స్వయంగా గల్ఫ్ నుండి తెప్పించాం. అండ్ ఇట్ ఇస్ a tragedy, it is a great tragedy for తెలంగాణ. కాకపోతే వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా గవర్నమెంట్కి చెప్పకుండా
ఏజెంట్ల మాటల్లో మేము మోసపోయి వెళ్ళడం, వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒక కంపెనీ వీసా మీద వెళ్తారు, వెళ్ళి ఇంకో కంపెనీకి షిఫ్ట్ అవుతారు. సో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ అన్నది ఆగిపోతుంది, సీజ్ అయిపోతుంది. వెన్ దే గో దేర్ దే ఆర్ ఇల్లీగల్ సిటిజన్స్ లాగా అయిపోతారు. సో దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ. దాన్ని సాల్వ్ చేయడానికి వీ బిన్ ట్రై. అండ్ తెలంగాణ వ్యాప్తంగా ఎట్లున్నా కూడా నిజామాబాద్లో వీ హ్యావ్ మేడ్ ష్యూర్ ఇఫ్ యూ ఫైండ్ ఎనీ డూబియస్ గల్ఫ్ ఏజెంట్, ఎవరైనా మోసం చేసే గల్ఫ్ ఏజెంట్ దొరికితే ఇమీడియట్గా వాళ్ళని జైలుకి పంపించే ప్రయత్నం ఇక్కడ చేశాం. సో వీఆర్ హోపింగ్ టు స్టాప్ ది మైగ్రేషన్ itself. 2, we have increased the compensation from 1 lakh to 2 lakh. 3, we are thinking about having the insurance before they go to Gulf countries. Thank you. I have one question. I didn't understand what is happening. I have a question about loans. That you have said that loans are provided for poor people, Yes. and pensions are also provided for poor people. Yes. So I have a question that all poor people are applying for pensions and loans for their requirements. So why only selected people are getting loans, not all of them, because it is implemented for all of them, Very right? Only why only selected people are getting such loans for constructions and for pensions? Sure, please sit and tell me. Yeah. Once a BPL is established, దాని కింద BPL కింద ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే గవర్నమెంట్ యూజువలీ గివ్స్ అ లాట్ ఆఫ్ దీస్ స్కీమ్స్, ఈదర్ పెన్షన్స్ ఆర్ లోన్స్ ఆర్ వాట్ ఎవర్. సో బిఫోర్ ది ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ, ద బిలో పావర్టీ లైన్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ వాజ్ సిటీస్లో ఉండే పేదవాళ్ళు అంటే నెలకు వాళ్ళు 1,00,000 సంవత్సరానికి 1,00,000 సంపాదిస్తే పేదవాళ్ళు, గ్రామాలలో ఉండే వాళ్ళు అయితే సంవత్సరానికి 75,000 సంపాదిస్తే పేదవాళ్ళని ఉంది. అంటే నంబర్ ఆఫ్ people below the poverty line was restricted to that income. So once Telangana is formed, we have realized that this below poverty line is not helping many people. So we have practically doubled it. What we have done, 1.5 lakh limit ni towns lo unde poor people ni తీసుకొని we made it 2.5 lakh. So any family, if it makes less than 2.5 lakh in a year income, then they are treated as below poverty line. So schemes, pensions, Kalyana Lakshmi, loans, everything is given to these people. Villages lo em chesnamante 75,000 ni తీసి 1.5 lakh ki double చేసాం. So now a family living in a far-flung village which makes 1.5 lakh in a year is considered to be poor. దాంతో ఏమైంది, half of the village almost is covered. అందుకని ఇప్పుడు మీరు ఏ విలేజ్ చూసినా కూడా బిఫోర్ తెలంగాణ there were only 10 or 20 pensions in a village. Now if you go to any village randomly and just check, the pensions will be somewhere around 300 to 1,000. The number has literally tripled or fourfold. First point. Second point, when it comes to loans, the government looks at a criteria of if you take a loan, what will you do with that loan? So when you are applying, you are applying for a 50,000 loan. You will have to tell the government, do you want to open a sewing center? Do you want to open a small stall? What do you want to do? So that is the criteria to select. Point 1. Point 2, there are great hopes and aspirations on Telangana government and Honorable KCR garu. So what actually happened in earlier governments, the response to this government program, the number of applications we would get were about 1,000 to 1,500 loan applications. After formation of Telangana, just in the minority department across the state, we got 1,50,000 applications for loan. So that is the kind of aspiration people had. For luxury retlu ekku vache applications. So to screen them, to make sure everybody is addressed and get the loans, it took a little time. That is why you feel that if 10 people have applied, only 1 person gets a loan. But that person gets a loan because he has presented a viable business plan. He has all the criteria met. So that is the main reason. Even poor, underpaid, then what to say about roadside people? Which people? Roadside. In Road- bypass, వెళ్ళేటప్పుడు చూస్తాం కదా ఒక ముసలాడు. Yes. Then what to say about them? See, usually they run shelters for them. Every city, even Nizamabad has a shelter for homeless people. But what usually happens, when you pick them up, put them in the shelter, again they go back. So it is also an issue of habit. It is also an issue of some kinds of illness usually sometimes. So government also has a psychologist to treat them, to make sure they stay at one place. And ఎవరెవరైతే కొంచెం ఏమైనా పని చేసే కెపాసిటీలో ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా ఇస్తారు. సో ఐ వుడ్ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ టు విజిట్ దీస్ హోమ్లెస్ షెల్టర్స్. అయితే అట్ ద సేమ్ టైమ్ ఐ టెల్ యూ, నాట్ ఆల్ హోమ్లెస్ షెల్టర్స్ ఆర్ రన్ వెరీ వెల్. ఎక్కువ
బయట తీసుకుంటారు, ఫెసిలిటీస్ కూడా బాగుండవు, అందుకని కూడా పారిపోతూ ఉంటారు. మేము రివ్యూ చేసుకున్నప్పుడు ఒక నెల నడుస్తుంది, మళ్ళీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. బట్ దీస్ పీపుల్ హూమ్ యూ సీ దే ఆల్రెడీ హ్యావ్ ఎ షెల్టర్, బట్ హూ రన్ అవే మోస్ట్లీ టు బెగ్, mostly to just have a free time atla velta untaru, but they keep coming back in the nights and sleep at the shelter again. That is what happens in Nizamabad. Thank you. చాలా రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నారు. సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పట్టించుకోవడం లేదని వాళ్ళే స్వయంగా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో నిలవడానికి రెడీ ఉన్నారు. ఎంతో మంది నామినేషన్ కూడా వేశారు. దానికి మీరేమంటారు? This whole issue of ఎర్రజొన్నలు పెట్టడం అనేది స్టార్టెడ్ ఇన్ 1983. అందరికి పేషెన్స్ ఉందా? ఓకే. 1983లో స్టార్ట్ అయింది మన జిల్లాలో. ఎర్రజొన్నలు ఎట్లా ఉంటాయంటే కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటాయన్నమాట. సో బయట పంజాబ్ నుండి కొంతమంది వస్తారు, మన రైతులకు విత్తనాలు ఇస్తారు, పంట పెట్టినాక మళ్ళీ వాళ్ళే కొనుక్కొనిపోతారు. సో ఇట్ ఈస్ అగ్రిమెంట్ బేస్డ్ కమర్షియల్ క్రాప్ ఎర్రజొన్న అనేది. సో దాన్ని ఏం చేశారంటే రాను ఇక్కడ కూడా కొంతమంది ఏజెంట్స్ తయారయ్యి ఎక్కువ తక్కువ ఇవ్వడం మొదలుపెట్టినారు వితౌట్ ఎన్ అగ్రిమెంట్. సో వెన్ ఎ ఫార్మర్ హ్యాస్ అన్ అగ్రిమెంట్ విత్ ది బిజినెస్ మ్యాన్, he gets paid to whatever crop he has. At times what is happening from last few years, అసలు అగ్రిమెంట్ లేకుండా చాలామంది వేసేస్తున్నారు. వేసిన తర్వాత దాన్ని అమ్మడానికి పోతే ఎర్రజొన్న ఏంటంటే మనం ఇక్కడ తినం, జనరల్లీ అది పంజాబ్కి వెళ్ళిపోతుంది, పంజాబ్ నుండి పాకిస్తాన్కి వెళ్ళిపోతుంది. ఎర్రజొన్న జనరల్గా మనం ఇక్కడ తినం, మన నిజామాబాద్లో పండే పంట అంతా కూడా పంజాబ్కి వెళ్ళిపోతుంది. సో కొంతమంది వ్యాపారవేత్తలు వీటిని కొని తీసుకొని వెళ్ళిపోతుంది. సో 2014 నుంచి ఇప్పటి వరకు మనం చేసిన ప్రయత్నం ఏంటంటే ఎర్రజొన్న రైతులకు ఒకసారి కాల్పులు జరిగి వాళ్ళకి ఇట్లా అప్పులు ఉండే మొత్తం 11 crores. తెలంగాణ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ ఇయర్ వీ గేవ్ 11 crores టు మొత్తం ఫార్మర్స్. పట్టించుకోలేదన్నది లేదు. సెకండ్ ఇయర్ ఏమైంది, పంట పెరిగింది, మళ్ళీ కొంచెం రేట్ తగ్గింది. మళ్ళీ యూ షుడ్ అండర్స్టాండ్, పంట పెరిగింది అంటే ఏంటంటే అగ్రిమెంట్ ఉన్న రైతులు కాకుండా అగ్రిమెంట్ లేని వాళ్ళందరూ కూడా వేసుకోవడం మొదలుపెట్టారు. సో వీ స్టార్టెడ్ టు కంట్రోల్ దట్. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం రేట్ తగ్గిపోతుంది అని అంటే కేసీఆర్ గారు తెలంగాణ గవర్నమెంట్ గేవ్ 150 crores టు ద ఫార్మర్స్ ఇన్ ద లాస్ట్ ఇయర్. అండ్ మొత్తం పంట అంతా కూడా మనం కొనుక్కున్నాం. గవర్నమెంట్కి 50 crores లాస్ వచ్చింది, ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర ఎక్కువ స్టోరేజ్ ప్లేస్ ఎక్కువ రోజులు పెట్టడానికి ఉండదు. దాన్ని మళ్ళీ వ్యాపారవేత్తలు కొనుక్కొని వెళ్తారు ఆప్షన్లో గవర్నమెంట్ లాస్ 50 crores. బట్ ఎర్రజొన్న రైతుల కోసం వీ గేవ్ దట్ 150 crores లాస్ట్ ఇయర్. దిస్ ఇయర్ దిస్ ఈజ్ ఎలక్షన్ ఇయర్. నౌ దిస్ ఈజ్ సంథింగ్ ఆల్ ఆఫ్ యూ షుడ్ సీరియస్లీ అండర్స్టాండ్. దిస్ ఈజ్ ఎలక్షన్ ఇయర్. సో మేము లాస్ట్ టైం లాగానే ఈసారి కూడా ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఇద్దరు పంట కొనడమా లేకపోతే బోనస్ ఇద్దామా అనే ఆలోచనలో ఉన్నాం. అండ్ 15 days ఇంకా పంట చేతికి రాలేదు, హార్వెస్ట్ అవ్వలేదు. హార్వెస్ట్ అవ్వకుండానే 2 parties, బోత్ కాంగ్రెస్ అండ్ బీజేపీ నేషనల్ పార్టీస్, బోత్ ఆఫ్ దెమ్ రైతుల పేరు మీద ధర్నా చేయడం స్టార్ట్ చేశారు. సో వీ కాల్ ద ఫార్మర్స్, వీ సెడ్ రిలాక్స్, వీ విల్ గివ్ యూ బోనస్, డోంట్ ఫాల్ ఇన్ దట్ ట్రాప్ అని చెప్పారు. కాకపోతే ఈ కాంగ్రెస్ అండ్ బీజేపీ, ఐ హ్యావ్ టు టేక్ ద నేమ్స్, ఐమ్ సారీ, తీసుకొని ఏం చేశారంటే ఊర్లలోకి వెళ్ళి ఆ పంట కొందామనుకున్నటువంటి బిజినెస్ మెన్ కూడా ఆపేశారు, కొననివ్వలేదు. ఫస్ట్ ఫార్మర్కి 2100 rupees వచ్చింది పర్ క్వింటల్. అక్కడి నుండి వీళ్ళు ధర్నాలు చేసి కంటిన్యూస్గా రైతుల్ని బ్లాక్ చేయడంతో, బిజినెస్ మెన్ని బ్లాక్ చేయడంతో ఆ రేట్ 1600కి 1700కి పడిపోయింది. అప్పుడు కూడా నేను చెప్పాను, మీరు ధర్నాలు ఆపేయండి, కొనే వాళ్ళని వ్యాపారవేత్తలను కొననివ్వండి, మీకు వచ్చే నష్టం ఏదైతే ఉంటుందో మేము బోనస్ ఇస్తామని చెప్పాం. బట్ దెన్ దే జస్ట్ వేర్ డూయింగ్ ఇట్ పొలిటికలీ బికాస్ ఇట్స్ ఎలక్షన్ ఇయర్. సో ఒక్కసారి మీ స్టూడెంట్స్ అందరితో కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఎన్నికల సంవత్సరంలో జరిగే కార్యక్రమాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలి. ఎందుకు జరుగుతుంది, దాని వెనుక కారణం ఏంటన్నది ప్రత్యేకించి అర్థం చేసుకోవాలి. See, TRS party helped the farmers even when there was no election. Last year there was no election. We gave 150 crores. First year when power lo vachinappudu there was no election. We directly gave away 11 crores which was pending. Now this year I am telling you, May 11th, April 11th ఎన్నికలు అయిపోతాయి, May 23rd కి కోడ్ అయిపోతుంది ఎలక్షన్ కోడ్. డెఫినెట్గా బోనస్ ఇచ్చేది మళ్ళీ టీఆర్ఎస్ఏ, ఎందుకంటే వాళ్ళు మన రైతులు, తెలంగాణ రైతులు, ఇచ్చేది టీఆర్ఎస్ఏ. కానీ ఈ 11 to 15 days కాంగ్రెస్ బీజేపీ డ్రామా నడుస్తూనే ఉంటుంది. సో మై సిన్సియర్ అపీల్, వాళ్ళు నామినేషన్ వేయించడం ఆ మొత్తం లిస్ట్ తీసుకొని చూస్తే రైతుల పేరుతో నామినేషన్ వేసేది కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. సో ఇట్ ఈస్ ఓకే, దే వాంట్ టు ట్రై టు సాల్వ్ ది ఎలక్షన్ ప్రాసెస్, దే వాంట్ టు డిలే, దే వాంట్ టు మేక్ సర్టెన్ టెక్నికల్ డిఫికల్టీస్, క్రియేట్ సర్టెన్ టెక్నికల్ డిఫికల్టీస్. భయపడేది ఏం లేదు.
వీఆర్ విత్ ద ఫార్మర్స్. ఖచ్చితంగా ఎర్రజొన్న రైతులకు బోనస్ వస్తుంది. ఫస్ట్ థింగ్. ఎక్కువ జరుగుతుంది. ఇక్కడికి పట్టపద బయటకు వెళ్ళాలంటే టైం వేస్తుంది. ఈవెన్ మా కాలేజ్లో అయినా గర్ల్స్ బయట పంపించట్లేదు. ఎందుకంటే టైం వేస్తుంది, ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారో అనేసి. దాని నుండి మీకు ఏం తీసుకోవాలి మేడం? మేము ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే చదివినాలంటేనే రైతులు చాలా భయపడుతున్నారు. ఎంతో దూరం మీరు చదివేలా ఆడవాలని ఎందుకు ఇంకా ఇప్పటికీ మీరు వచ్చినప్పటికీ కూడా మిమ్మల్ని కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకునే చదివిస్తున్నారు మమ్మల్ని. కానీ ఇంకా అత్యాచారాలు ఎక్కువ జరగడం వల్ల మమ్మల్ని చదువు కూడా మధ్యలోనే ఆపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ అండర్స్టాండ్ యువర్ కన్సర్న్. కాలేజ్ కమ్యూనిటీ పోలీస్ అంటే ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ టు రిపోర్ట్ ఎ క్రైమ్ or if anybody is interested to talk about any crime happening to them or any harassment happening to them, they can directly do it from an app. They also have WhatsApp numbers, also cell phone apps kuda unnai. So dantlo best thing endante ikkada boys takku mandu unnaru gaani she team lo ekkuva participate chesi women ni rakshinchadaniki prayatninchesi chaala mandi abbayilu enroll ayyaru. I truly congratulate them. Ade vidhanga girls andaru kuda na request endante if you can download that app, it will be very very helpful to you. You can either report, even మన లొకేషన్ వరకు కూడా తెలుస్తుంది యాప్లో. సో ఎనీథింగ్ పోలీస్ కెన్ కమ్ రన్నింగ్ టు యూ. సో 204 టీమ్స్ ఉన్నాయి. నథింగ్ టు వరీ. థౌజండ్స్ ఆఫ్ కేసెస్ని సాల్వ్ చేయడం జరిగింది. యూ విల్ నాట్ బిలీవ్ 30 lakh ఈవ్ టీచర్స్ అంటే అమ్మాయిలు నేర్పించే వాళ్ళను అలాంగ్ విత్ ఫ్యామిలీస్ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తారు. ఎట్లా అంటే అమ్మాయి నేర్పిస్తుంటే సీక్రెట్గా వెళ్ళి వీడియో తీస్తారు షీటింగ్స్ తీసి అబ్బాయిని ఎవరైతే అమ్మాయిని అరెస్ట్ చేస్తున్న అబ్బాయిల్ని వాళ్ళ అమ్మని నాన్నని పిలిచి కూర్చోబెట్టి ఆ వీడియో ప్లే చేస్తారు. హౌ హీ ఈస్ టీచింగ్ అ గర్ల్ అండ్ దెన్ ద కౌన్సిలింగ్ ఈస్ గివెన్. సో దానివల్ల చాలా క్రైమ్స్ తెలంగాణలో తగ్గినాయి. బట్ ఎస్ దేర్ ఆర్ సమ్ క్రైమ్స్. అయితే ఆ క్రైమ్స్ కూడా ఏంటంటే మీలాగా ఇందాక మీరు అన్నట్టు వీఆర్ ఇన్స్పైర్డ్ టు టాక్ అబౌట్ ఇట్. ఇంతకుముందు నన్ను ఎవరైనా ఏడిపిస్తున్నారని చెప్పాలంటే భయపడే అమ్మాయిలు నన్ను ఏడిపిస్తున్నారు అని చెప్పి పేరెంట్స్కి చెప్పడం, లేదు ఇంకా సీరియస్ క్రైమ్ అయినప్పుడు పోలీసులో రిపోర్ట్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో నంబర్ ఆఫ్ క్రైమ్స్ మనం చూస్తే టెక్నికల్ ఇంక్రీజ్ అయినట్టు ఉంటాయి. అంతకుముందేమో మనం రిపోర్ట్ చేయకపోయేది, ఇప్పుడేమో రిపోర్ట్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో తెలంగాణలో క్రైమ్ రేట్ పెరగడం కాదు, తెలంగాణలో రిపోర్టింగ్ పెరిగింది, విచ్ ఇస్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే అమ్మాయిలో చైతన్యం పెరిగింది. అది కూడా ఎందుకు పెరిగిందంటే ఇంతకుముందు ఎవరైనా అమ్మాయి వచ్చి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలంటే భయపడేవాడు. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే మొత్తం మగ పోలీసులే ఉంటారు, ఎవరు ఇంటరాక్ట్ అవ్వడానికి ఉండరు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ మేడ్ ష్యూర్ at the reception we have a women constable and we have created a separate room for counseling for women and దాంట్లో వీడియో కెమెరాస్ ఉంటాయి. అమ్మాయిని వెళ్ళి కౌన్సిలింగ్ చేయడము, భయంతో వచ్చిన వాళ్ళకి ధైర్యం ఇవ్వడం, డాక్టర్ సైకాలజిస్ట్ అందరినీ కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాం. దాంతో లాట్ ఆఫ్ పీపుల్ have started reporting the crimes. So thanks to you for the question. I will stand with you. We will make sure there is zero crime in Nizamabad. Thank you. Engineering college of yes, you are right. We don't. Very true. There is no engineering government colleges. Very true, Amma. Ledu Government Engineering College. Last 5 years lo we wanted to bring one in the Telangana University, but last 5 years kuda we have refrained as a government to give more institutions. Endukante to make sure KG to PG free education for everyone becomes a reality, we did not want to give more institutes. ఉన్న ఇన్స్టిట్యూట్స్ని స్ట్రెంథెన్ చేయడం, అదేవిధంగా కొత్త ఇన్స్టిట్యూట్స్ ఈ మోడల్ స్కూల్ స్టార్ట్ చేశాం, మీకు ఐడియా ఉంటుంది. సో వాటి కోసమని మిగతా కొత్త ఇన్స్టిట్యూట్స్ ఆపాను. బట్ వీ విల్ సూన్ గెట్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కేజీబీపీ. థ్యాంక్ యూ. వస్తుంది ఓకే, కానీ దానికి ఒక సర్టన్ లిమిట్ లేదా? ఇంతవరకు ల్యాండ్ ఉంటే సబ్సిడీ వస్తుంది. దానికి నేను కారణం చెప్తాను. ఫస్ట్ అక్రాస్ ద కంట్రీ. సో ఫస్ట్ స్టెప్ ధైర్యంగా మన గవర్నమెంట్ చేసింది ఏంటంటే ల్యాండ్ రికార్డ్ పర్జింగ్ అంటే క్లెన్సింగ్, మొత్తం క్లీన్ చేశాం రికార్డ్స్ అని. ఎవరి ల్యాండ్ ఏ పేరు మీద ఉంది, ఏ బిట్ ఎవరి పేరు మీద ఉంది అని క్లెన్సింగ్ చేసిన తర్వాత నవ్ వీ హ్యావ్ ఎ డేటాబేస్ హూ హ్యాస్ హౌ మచ్ ల్యాండ్ ఇన్ దిస్ స్టేట్ వీ నో. ఇప్పుడు మీ అందరికీ తెలిసిన విషయమే, ఎలక్షన్ కోడ్ ఉంటుందేమో అని నేను ధైర్యంగా చెప్తున్నా. మీ అందరికీ తెలిసిన విషయమే, దేర్ ఈస్ కరప్షన్ ఎట్ సర్టన్ లెవెల్స్ ఇన్ ది ఆఫీసెస్. ఏదైనా పని కోసం వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఎంతో కొంత ప్రజల్ని హెరాస్ చేయడం జరుగుతున్నాయి, అది వాస్తవం, మాట్లాడుకోవాలి. ఈ సందర్భంగా మనం కనుక ఏదైనా లిమిట్ పెట్టుంటే, ఇంతమందికే మనం ఇవ్వాలి, ఇన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకే ఇవ్వాలని లిమిట్ పెట్టుంటే ఇమీడియట్గా ఆ ప్రోగ్రామ్ ఫెయిల్ అవుతుంది, హెరాస్మెంట్ ఎక్కువ అవుతుందని కేసీఆర్ గారు భావించి వీ గేవ్ ఇట్ టు ఎవ్రీబడి.
ఎన్ని ల్యాండ్ లిమిట్ పెట్టలేదు, కంపెనీస్ కాకుండా వ్యక్తుల పేరు మీద ఉన్న వాళ్ళందరికీ ల్యాండ్, ఎంత ల్యాండ్ ఉన్నా కూడా రైతు బంధు స్కీమ్ ఇచ్చాం. దాంతో ఏం జరిగిందంటే 75 lakh ఫార్మర్స్కి డైరెక్ట్ బెనిఫిట్ ఇప్పుడు వస్తుంది, వాళ్ళ అకౌంట్స్లో చెక్స్ వెళ్తున్నాయి వితౌట్ హెరాస్మెంట్ ఆర్ వితౌట్ ఎనీ కట్టింగ్స్ ఇన్ బిట్వీన్. ఇంకా అంతకన్నా పాలిష్గా నేను చెప్పలేను. సో అట్లా ఇప్పుడైతే అందుతున్నాయి డబ్బులు. ఇంకా కొన్ని రోజులు ఈ స్కీమ్ నడిస్తే ఏమవుతుందంటే పాస్బుక్లు అన్నీ క్లియర్ అవుతాయి. ఇంకా పెండింగ్ ఒక 5% ల్యాండ్స్ ఉన్నాయి, ఇప్పుడు 95% క్లియర్ అయ్యాయి. ఆ 5% ల్యాండ్స్ కూడా క్లియర్ అవుతాయి. ఆ తర్వాత మీరు అన్నట్టుగా ఇంకా ఎఫిషియెంట్ చేస్తాం, అవసరం లేని వాళ్ళకి తీసేస్తాం, అవసరం ఉన్న వాళ్ళకి ఉంచుతాం. కానీ రైట్ నౌ గవర్నమెంట్ హ్యాస్ నాట్ డిసైడెడ్ ఆన్ దట్. రైట్ నౌ వీ వాంట్ టు మేక్ షూర్ ఎవ్రీ ఫార్మర్ గెట్స్ మనీ. ఆ సిస్టమ్ని, ఆ ప్రోగ్రామ్ని పాడు చేయడం ఎక్కువ అవుతుంది మనం ఇప్పుడే ఎక్కువ రూల్స్ పెడితే. సో వీ వాంటెడ్ టు మేక్ షూర్ వీ హెల్ప్ ద ఫార్మర్స్ ఫస్ట్ అండ్ దెన్ ఇంప్లిమెంట్ సర్టెన్ రూల్స్. థ్యాంక్ యూ. 2 తీసుకోవద్దా? బట్ ఒకటి నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి గవర్నమెంట్ వచ్చినాక కొత్త వచ్చింది కదా, అంటే మీ ఉద్యోగాలు లేవా ఇయ్యారా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 2 కలిపి చెప్తా. ఒక నిమిషం. ఉద్యోగాల కోసమే కదా మా అన్నలు, మేము 7th 8th క్లాస్ ఉన్నప్పుడు 200 మంది చచ్చిపోయింది. అవును, వాళ్ళ సాగుకి ఇప్పుడు ఫాయిదా ఏముంది నిరుద్యోగ వృత్తి ఇస్తే? డెఫినెట్గా చెప్తా. నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ ఇంకో క్వశ్చన్, వ్యవసాయ అధికారులు ఏం చేస్తున్నారు అంటే రేట్లు పంపిస్తున్నారు. ఒక 2-3 years కింద ఆనియన్ రేట్ బాగుండే, ఓకే, చాలా ఎక్కువ రేట్లు ఉండే, అంటే అప్పుడు తక్కువ దొరికాయని చెప్పేసి ఎక్కువ రేట్ పంపింది. 1 సంవత్సరం తర్వాత వ్యవసాయ అధికారులు ఆనియన్ రేట్ని రిలీజ్ చేసిరు, ఈ రేటు కొంటామని చెప్పేసి. ఓకే, మిగతా పప్పులు ఉప్పులు దేనికి రిలీజ్ చేయలేదు. పప్పులని రిలీజ్ చేస్తే ఎవరు కదా. ఓకే, సో పేరేం చెప్పాడు? శ్రీరామ, గణపతి. అందరి దేవుళ్ళ పేర్లు పెట్టుకున్నారు. థ్యాంక్స్ గణపతి. ఫస్ట్ క్వశ్చన్ గణపతి అడిగింది, ఎందుకు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, ఉద్యోగాలు ఇవ్వరా అని అడిగింది. రైట్, ఫస్ట్ థింగ్, ఎక్కడ కూడా ఇక్కడే నేను చెప్పింది ఇందాక గూగుల్ మాత సహాయం తీసుకోవాలని. ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ప్రభుత్వాలు ఇచ్చే ఉద్యోగాలు టోటల్ జాబ్స్లో కంపేర్ చేస్తే 3 to 5% ఉంటాయి గవర్నమెంట్ జాబ్స్. ఓకే, సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు టోటల్ వర్క్ ఫోర్స్ ఆఫ్ ఎనీ కంట్రీ ఆర్ ఎనీ స్టేట్ ఓన్లీ 3 to 5% ఉంటాయి. అది కూడా చాలా ఎక్కువ. అయితే మనం తెలంగాణ ఉద్యమంలో ఒక మాట చెప్పినాం. ఏం చెప్పినాం? తెలంగాణ వచ్చిన వెంటనే 1,00,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని చెప్పినట్టుగా లాస్ట్ 5 yearsలో 1,20,000 ఉద్యోగాలకి మనం ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ప్రాసెస్ ఉంటుంది, సెలెక్షన్ ప్రాసెస్. ఆ సెలెక్షన్ ప్రాసెస్లో భాగంగా 40,000 పీపుల్ ఆర్ ఆల్రెడీ వర్కింగ్. 40,000 స్టూడెంట్స్, మీ అన్నదమ్ములు అని చెప్పినావు కదా, అందరూ మన తెలంగాణ యూత్ 40,000 ఆర్ సెలెక్టెడ్, దే ఆర్ వర్కింగ్. ఇంకా మిగతా వాటికి నోటిఫికేషన్స్ వచ్చినాయి, చాలామంది చదువుతున్నారు, ప్రిపేర్ అవుతున్నారు. దట్ ఈస్ గోయింగ్ ఆన్, ఎందుకంటే అది ప్రొసీజర్. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు గవర్నమెంట్ జాబ్స్ తక్కువ ఉంటాయి, ప్రైవేట్ జాబ్స్ పెంచాలి మనం. రైట్, సో వాట్ వీ డిడ్ యాజ్ తెలంగాణ గవర్నమెంట్, టీఎస్ ఐపాస్ అని ఒక ఇండస్ట్రియల్ పాలసీ క్రియేట్ చేసి, దాంతో ఏమైందంటే ఈవెన్ నేను యూఎస్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడి వాళ్ళు కూడా దిస్ ఈజ్ 1 of the బెస్ట్ పాలసీ అండ్ మా దగ్గర కూడా లేదు ఇంత మంచి పాలసీ అని చెప్పినారు. అందుకని ఆ పాలసీ వల్ల ఇవాళ 1,68,000 crores ఇన్వెస్ట్మెంట్ తెలంగాణకు వచ్చింది, విచ్ హ్యాస్ క్రియేటెడ్ అబౌట్ 13 lakh jobs ఇన్ దిస్ స్టేట్. డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ చాలా ఎక్కువ ఉంటాయి. ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే, if you just simply look at the data or the number of companies that are coming to Telangana, you will know. నేను అబద్ధం ఆడేది లేదు, చెప్పేది. ఎందుకంటే ప్రతి ఒక్కరు MOU సైన్ చేయాలి గవర్నమెంట్తో, కాబట్టి ఆ డేటా చూస్తేనే మీకు అర్థమవుతుంది. గూగుల్ ఉంది, అమెజాన్ ఉంది, వరల్డ్లో వాళ్ళ బిగ్గెస్ట్ క్యాంపస్ కాలిఫోర్నియా, తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ ఇస్ ఇన్ హైదరాబాద్. సో దాంట్లో వచ్చే జాబ్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఎఫర్ట్స్తోనే వచ్చాయి. గవర్నమెంట్ ఈ గ్యారెంటీ ఆంధ్రమైతే గవర్నమెంట్ ఎఫర్ట్స్తోని వచ్చినటువంటి జాబ్స్ అయ్యి. కాబట్టి మా బ్రదర్ గణపతి ఆలోచించాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ ప్రామిస్ చేసిన 1 lakh jobs దే ఆల్రెడీ గివెన్ నోటిఫికేషన్. గవర్నమెంట్ ఇవ్వగలిగేటటువంటి ప్రైవేట్ సెక్టార్కి ఎక్కువ ఇన్స్పిరేషన్ ఇచ్చి కన్వీనియన్సెస్ క్రియేట్ చేసి ఇచ్చేటటువంటి ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చేది కూడా చేసినాం. మన నిజామాబాద్ పార్లమెంట్లో కూడా we've got 252 small and big companies in the last 5 years. 12,000 jobs were created in Nizamabad Parliament itself. And other than this,
We have now started construction of IT hub in Nizamabad town. IT hub 35 crores to start చేసాం. దానికి already 60 companies are willing to come in and there will be phase 2 also of IT hub. So దాంతో ఇంకో ఎక్కువ జాబ్స్ కూడా వస్తాయని చెప్పి గణపతికి తెలియజేస్తాం. What is the second question? I forgot. Onion. Right. ఉల్లిగడ్డ క్వశ్చన్. సో బేసిక్లీ మీరు అన్నది కరెక్టే. మనము కమాడిటీస్ ప్రైస్ని గవర్నమెంట్ నిర్ణయించలేదు, మార్కెటే నిర్ణయించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రొడక్షన్ వర్సెస్ డిమాండ్ ఉంటుంది. ఎంతమంది ఎకనామిక్స్ స్టూడెంట్స్ ఉన్నారో తెలియదు. తక్కువ పంట పండినప్పుడు ధర ఎక్కువ ఉంటుంది, ఎక్కువ పంట పండినప్పుడు ధర తగ్గుతుంది ఆటోమేటిక్గా. అయితే మన రైతన్నలతో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నేను టమాటా వేసిన అనుకో, గణపతి కూడా నా పక్కన పొలం ఉంటే ఆయన కూడా టమాటాని వేస్తాను. ఎందుకంటే టమాటాకి రేట్ ఎక్కువ వచ్చింది కాబట్టి పక్కన పొలం కూడా టమాటాలు వేస్తాం. అట్లా వరుస పెట్టి వేసుకుంటూ పోతాం. అందుకే మీరు చూస్తుంటే లాస్ట్ 2 years నుంచి గవర్నమెంట్ ఒక ఎఫర్ట్ స్టార్ట్ చేసింది టు క్రియేట్ క్రాప్ కాలనీస్. దాంతో ఏమవుతుందంటే ప్రతి ఒక్క రైతు కూడా గవర్నమెంట్ ముందు చెప్పగలుగుతారు ఈసారి ఈ జిల్లాలో ఈ పంట వేసుకోండి అని. దాంతో అన్ని పంటలకు కూడా రేట్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఓపిక ఉంటే ఇంటికి వెళ్ళినాక క్రాప్ కాలనీస్ని ఒకసారి గూగుల్ చేసి చూడండి, ఏ కంట్రీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయో చూడండి. సో ఆ క్రాప్ కాలనీస్ కాన్సెప్ట్ ఎక్కువగా పెట్టే ప్రయత్నం మనం చేస్తున్నాం. దాంతో ప్రైజింగ్ కానీ అంటే తినే వాళ్ళకు తగ్గుతాయి, మన రైతులకు కూడా బెటర్గా డీల్ వస్తుంది. థ్యాంక్ యూ. హలో, మాట్లాడాలంటే కలిసినాక మేము ఆల్రెడీ మా ఊరికి వచ్చారు పోచంపాడికి గెస్ట్ హౌస్కి మసాలా వచ్చారు. అక్క నా క్వశ్చన్ ఏంటంటే, మామూలుగా 3 టాపిక్లు తీసుకున్నాక 2 టాపిక్లు ఆల్రెడీ రిలీజ్ చేసిర్రు. ఫస్ట్ వన్ ఏంటంటే అక్క రైతులకు అక్క సంవత్సరానికి ఇంత అని రైతులకు ఇస్తున్నారు అక్క పొలంకి. అది మంచి పథకం అక్క. కానీ ఆడ లాభం పొందేది ఎవరంటే భూస్వాములక్క. ఎక్కువ భూములు ఉన్న వాళ్ళు కౌలుకి ఇచ్చేసి ఆరామ్సే కూర్చుంటున్నారు, సంవత్సరానికి తత్వం తీసుకుంటున్నారు. పంట పండించిన రైతుకు సగం ఇచ్చేసి ఈ సగం తీసుకుంటున్నారు అక్క. గానే పోతుంది పంట చేసినోడికి ఏం లేదు. బిఏడు 2 బిఏలు ఉన్న వాళ్ళకి కూడా ఏం గిట్టుబాటు అయితే లేదు అక్క. దీని గురించి ఏమైనా వేయాలా? 5 సంవత్సరాలు అయిందక్క టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి మనది మంచి డెవలప్మెంట్ చేసిరక్క, దానికి మెచ్చుకుంటాం. జై బోలో కేసీఆర్ అంటాం అక్క. ఒక రకంగా తెలంగాణ రావడానికి ఒక దిక్కు కేసీఆర్ ఎంత స్ట్రగుల్ చేసిండో మా స్టూడెంట్స్ కూడా అంతే స్ట్రగుల్ చేసినాం అక్క. కానీ ఏంటంటే అక్క స్టూడెంట్స్ని పట్టించుకుంటలేరు అక్క. ఇది నువ్వు ఏమన్నాను అక్క, కొంచెం ఫ్రాంక్గా మాట్లాడుతున్నా. మీకు క్వశ్చన్లు అడగడానికి భయం పడుతున్నారు బాగా మంది. మళ్ళా భయపెట్టిస్తారు అక్క. ఇక అన్నీ చెప్పుకుంటాం మీది. కానీ కొంచెం ఓపెన్ మైండెడ్ అక్క. నేను ఓపెన్గా మాట్లాడిస్తా వాళ్ళతోనైనా కానీ. అయితే రెండో క్వశ్చన్ ఏంటంటే అక్క రిజల్ట్స్ గురించి. అంటే అక్క ఎంత మంచిగా చదువుకొని రాసినా కానీ రైతులకు లాభం అవుతుందని చెప్పి దాంట్లో ఒక చిన్న లెక్క చెప్తా, దయచేసి బోర్ కొట్టినా వినాలి. ఎందుకంటే 10 acres పైన ల్యాండ్ ఉన్న వాళ్ళు రైతులు మొత్తం మన తెలంగాణలో 1% ఉన్నారు. 1% కరెక్ట్, ఓన్లీ 1%. సో 75 లక్షలలో 1% అంటే ఎంత ఉంటారో మీరు లెక్క పెట్టుకోవచ్చు. సో ఈ 99% కూడా 10 acres అండ్ బిలో. అందులో 10 to 5 acres ఉన్న వాళ్ళు కూడా 10% కూడా లేదు. సో మిగతా అంతా కూడా మన తెలంగాణలో 5 acres అండ్ బిలో ఉన్నటువంటి చిన్న రైతులే. కాకపోతే మనకేమైందంటే మన ఊరిలో ఒక పెద్ద రైతు ఉన్నాడు అనుకో, ఆయనకు 20 ఎకరాలు ఉన్నాయనుకో, ఆయనకు ఒక్కసారి రైతు బంధు వస్తే చేతిలో ₹1,00,000 కనపడతాయి మనకు. కాబట్టి మనకు కోపం వస్తుంది. కానీ మొత్తం స్టేట్ అంతా మీరు చూసుకున్నప్పుడు ఆ 1% కోసం మొత్తం ప్రోగ్రామ్ డిస్టర్బ్ కాకుండా అందరికీ మనం ఇస్తున్నాం. సో ఈ మిగతా చిన్న రైతులందరికీ ఎక్కువ లాభం అవుతుంది. 1. 2, చిన్న మీరు అన్నట్టు 1 గుంట 1 బిఘా 2 బిఘాలు ఉన్న రైతులకు మనము ఇన్సూరెన్స్ చేసినాం. ఆ ఇన్సూరెన్స్ వల్ల ఏమైందంటే ఇన్ కేస్ ఆ ఫార్మర్ చనిపోతే డైరెక్ట్గా ఫ్యామిలీకి 5 lakhs పోతుంది. చాలా మంది రైతులకు 1/2 ఎకరం ఉన్న రైతులకు ఆ కుటుంబ పెద్ద చనిపోయాడు, ఎంతో మందికి ఇప్పటికే 5 lakh డైరెక్ట్గా వచ్చింది. సో మొత్తం స్కీమ్ కూడా ఏంటంటే ఇట్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ ఇన్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ ద స్కీమ్ టు హెల్ప్ ద ఫార్మర్స్. సెకండ్ క్వశ్చన్ లేదు సార్, నేను మీకు ముందే చెప్పిన 2-3 క్వశ్చన్లు ప్రిపేర్ చేసుకున్నా, $2 దించేసి అని చెప్పిన. అందుకే అయితే అక్క మాకు సెమిస్టర్లు పెట్టిన అక్క డిగ్రీకి ఫీజెస్ దగ్గర కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు అక్క, చదువుకునే వాళ్ళు. అయినా అని ప్రైవేట్ కాలేజీలలో చదువుకునే వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ కాలేజీలలో చదువుకునే వాళ్ళు ఉన్నారు అక్క. స్కాలర్షిప్ ఇస్తున్నారు ఓకే, కానీ వచ్చిన రెడీ అవుతున్నాయి అక్క. స్కాలర్షిప్
అవి వచ్చిన దానికి డబ్బులు ఇంట్రెస్ట్ కట్టుతున్నది అక్క, అట్లున్నది పరిస్థితి. మళ్ళీ సప్లై ఫీజు అక్క మొన్నటిదాకా 300 నుండి 500 చేసింది ఇప్పుడు. అక్క తెలంగాణ యూనివర్సిటీలో మరి కరెక్షన్ ఎట్లా చేస్తున్నారో ఎవరు చేస్తున్నారో అర్థమైతే లేదు కానీ అక్క చాలా టఫ్ నడుస్తుంది. దీన్ని స్టూడెంట్స్కి ఫస్ట్ మీరు రెండే విషయాలు అక్క, రైతులను పట్టించుకోరి, స్టూడెంట్స్ని పట్టించుకోరి, భావి ఆధారాలు అన్నీ మంచిగా ఉంటాయి అక్క. ఇది ఒక కాన్సెప్ట్. ఈరోజు నా కాన్ఫిడెన్స్ ఏంటంటే మీ అందరి ప్రేమతోని, నిజామాబాద్ జిల్లా ప్రజల ప్రేమతోని తప్పకుండా మళ్ళీ గెలిచి నేను ఎంపీని అవుతాను. అయిన తర్వాత ఫస్ట్ మీటింగ్ మీతో పెట్టు, ఓకేనా? స్టూడెంట్స్, తెలంగాణ యూనివర్సిటీ అండ్ ఆల్ ది ప్రైవేట్ కాలేజెస్ స్టూడెంట్స్ విత్ మేనేజ్మెంట్స్. ఇందాక మనం అనుకున్నాం కదా, మాట్లాడదాము, ట్రాన్స్పరెన్సీ ఇష్యూస్ ఏమున్నాయి చూద్దాము, అర్థం చేసుకొని కలిసి ముందుకు పోదాం అనుకున్నాం. సో దట్ ఈస్ మై ప్రామిస్ టు యూ. April 11 ఎలక్షన్, May 23 రిజల్ట్, జూన్లో వి విల్ హ్యావ్ ఎ మీటింగ్. ఓకే, థ్యాంక్ యూ. ఒకటి చెప్పనా, మీరందరూ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. ఏం కుల మతం భేదం లేదు, మాకు మనసులో ఏం భేదం లేకుండా అందరం కలిసి ఉన్నామన్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్, గవర్నమెంట్కి ఏమవుతుందంటే, గవర్నమెంట్ ఈజ్ లైక్ ఎ మదర్కి ఒక ఇంట్లో 3 పిల్లలు ఉంటే, సపోజ్ ఒక పిల్లగాడు పుట్టడంతోనే కాళ్ళు లేకుండా పుట్టినాడు, ఇంకో పిల్లగాడు పుట్టడంతోనే కళ్ళు లేకుండా పుట్టాడు, కానీ 3వ వాడు మామూలుగా ఉన్నాడు. అందరినీ చూసుకోవాలి. మదర్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద 3 చిల్డ్రన్. మదర్ కెనాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ఎనీ చైల్డ్, వీళ్ళని తక్కువ చూడాలి, వీళ్ళని ఎక్కువ చూడాలి. ఇన్ఫ్యాక్ట్ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఆ పుట్టుకతోనే డిసేబిలిటీతో పుట్టిన వాళ్ళని ఇంకెక్కువ చూసుకోవాల్సి వస్తుంది, ఎక్కువ టైం పెట్టాల్సి వస్తుంది, ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది, ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో మీరు మంచి మనసుతో కలిసి ఉంటున్నారు, కానీ మన భారతదేశంలో 5-6 వేల సంవత్సరాల చరిత్రలో అదృష్టమో దురదృష్టమో కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి. కులాలు అనే కాన్సెప్ట్ ఉంది. అయితే కొన్ని కులాలకు చాలా సంవత్సరాల నుంచి వెనుకకున్నారు కాబట్టి కొంత డిసడ్వాంటేజ్ ఉంది. ఇందాక నేను చెప్పినట్టు పుట్టుకతోనే డిసెబిలిటీతో పుట్టినటువంటి పిల్లలు ఎట్లుంటారో, కొన్ని కులాలకు కొంత డిసడ్వాంటేజ్ ఉన్నది. అంటే ఇతర కులాలలాగా చదువుకొని ముందుకు వచ్చిన వాళ్ళు లేరు. చాలామంది మీ ఫ్రెండ్స్ చూస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇంకా కూడా అన్ఫార్చునేట్లీ భారతదేశంలో ఆ పరిస్థితి ఉన్నది. అటువంటిప్పుడు యాజ్ ఎ గవర్నమెంట్ అంటే యాజ్ ఎ మదర్ అని చెప్పారు, గవర్నమెంట్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ రైట్. అందుకనే తెలంగాణ గవర్నమెంట్ ఇంకొక అడుగు ముందుకేసి ఏం చేసిందంటే, ఏ కులం అన్నది మేము చూడము, పేదరికం, ఇందాక నేను చెప్పాను కదా బీపీఎల్, పేదరికాన్ని క్రైటీరియా తీసుకుంటామని చెప్పాను. సో అన్ని స్కీమ్స్లో తెలంగాణ గవర్నమెంట్, అది ఓసీలైనా, బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా, ఏది అన్నది మాకు అనవసరం, హిందూసా, ముస్లిమ్సా, క్రిస్టియన్సా, ఓన్లీ కులమానం తెలంగాణ ప్రభుత్వానికి ఏంటంటే పేదరికం. పేదగా ఉన్న వాళ్ళందరికీ అన్ని స్కీమ్స్ కూడా వర్తిస్తాం. డోంట్ వరీ, అందరూ అట్లే కలిసి ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. అంత మెరుగుంటాం. మన ఇంట్లో ఆడబిడ్డలకు ప్రత్యేకంగా గౌరవం ఉంటుంది. ఆడబిడ్డలు చెప్పే ఒపీనియన్ని సీరియస్గా తీసుకుంటాం. ఏదైనా శుభకార్యాలు పంచాలా వద్దా అనే దగ్గర ఒక సమస్య వస్తుంది. అదేవిధంగా ఉన్న డబ్బు ఇంట్లోనే తక్కువ ఉంటే ఆడపిల్లని చదివించాలా, మగపిల్లని చదివించాలా అనే విషయంలో చాలా సందర్భాలలో పాపం పేరెంట్స్ ఆ టైంకి వీలైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. మూడోది, చదువుకొని ఉద్యోగం కోసం బయటకు వచ్చినటువంటి ఆడపిల్లలకి స్పెషల్ ఇన్సెంటివ్స్ అంటూ పెద్దగా లేవు, స్పెషల్ ఎంకరేజ్మెంట్ అంటూ లేదు. సో ఈ 3 ఇష్యూస్ మన దగ్గరే కాదు, వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ఇష్యూస్. సో దీంట్లో నేను బలంగా నమ్మేది, అయితే మనకన్నా జాబ్ ఉండాలి, లేకపోతే మన ఫ్యామిలీలో ఉండేటటువంటి అసెట్స్లో, ప్రాపర్టీస్లో వీలైన కాడికి విమెన్ పేరు మీద, అంటే మదర్స్ పేరు మీద ఉంటే ఫ్యామిలీలో ఫ్యామిలీ సేఫ్గా ఉంటుందనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భావన. అందుకని తెలంగాణ గవర్నమెంట్ ఒక డిసైడ్ చేసింది. మీరు నిజామాబాద్లో చూసుంటారు, డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కన్స్ట్రక్ట్ అవుతుంది. టుమారో వెన్ దే ఆర్ అలొకేటెడ్, ఇట్ విల్ బి అలొకేటెడ్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద ఉమెన్, నాట్ ద మ్యాన్ ఆఫ్ ద హౌస్. అండ్ చాలా తక్కువ ఇవ్వగలిగినాం, 3 acres ల్యాండ్ ఇచ్చిన, 3 acres ల్యాండ్ కూడా ఉమెన్ పేరు మీదనే ఇచ్చింది. సో అట్లా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్లో ఇవాళ పెన్షన్ ఇంట్లో ఇద్దరికి అర్హత ఉంటే, ముస్లింకి ముస్లింకి ఇద్దరికి అర్హత ఉంటే ద ఉమెన్ గెట్స్ ద పెన్షన్ ఫస్ట్. సో బీడీ కట్ట తాత కావాలంటే అలా నడుపుకోవాలన్నమాట, అటువంటి పరిస్థితి క్రియేట్ చేసి. సో తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ క్రియేటెడ్ ద డిస్టింక్షన్, wherever possible government benefit will go to the women first. Second, ఇంకా ఫ్యూచరిస్టిక్ పాలసీస్ కూడా చేస్తున్నాం. We are the first state and I am very proud to create a first women industrial park, completely women industrial park. T-Hub, technical incubate ఎట్లా ఉందో
VHub, it is an incubator for women. If any one of you may degree అయిపోయినాకనో మాస్టర్స్ అయిపోయాకనో, if you have an idea, you can go to VHub office. They'll tell you how to go about it, they'll tell you how to work it out, they'll tell you where to get the finance, they'll tell you where to market it, they'll tell you how to sustain the whole business. So VHub is an incubator created by this government, and it is the first one in the world to be created for women. Thank you. జనరల్గా 100%లో ఎస్సీలు ఎంత పర్సెంట్ ఉంటే అంత పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళకు ఉంది, ఎస్టీలు ఎంత పర్సెంట్ ఉంటే అంత పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళకు ఉంది. కాకపోతే మన భారతదేశంలో ఉన్న పరిస్థితులతో బీసీలకు ఎంత ఉందో అంత రావడం లేదు రిజర్వేషన్. ఒకటి. రెండు, మిగతా సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఓసీ సెక్షన్స్ రిప్రజెంటేషన్ ఎక్కువ ఉంది. అది పాలిటిక్స్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, దట్ ఈస్ అ ఫ్యాక్ట్. అయితే ఎస్సీ ఎస్టీస్కి కాన్స్టిట్యూషన్లోనే ఫిక్స్ అయి ఉంది కాబట్టి ఆ రిజర్వేషన్స్ కొనసాగుతుంది. టుమారో ఫర్ బీసీస్ ఆల్సో ఫర్ రిజర్వేషన్ వీ షుడ్ ఫైట్, వీ షుడ్ మేక్ ష్యూర్ వీ గెట్ అకార్డింగ్ టు ద పాపులేషన్. అంటే వీఆర్ గ్రోయింగ్ టువర్డ్స్ దట్ సైడ్ స్లోలీ, బట్ ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. దట్ మచ్ అయితే. థ్యాంక్ యూ. దోమలు తగ్గడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి లాస్ట్ 3 to 4 years నుంచి అండర్ గ్రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దట్ ఈస్ డన్. రోడ్స్ కంప్లీట్ అయిపోయినాయి, దట్ ఈస్ డన్. కొన్ని ఏరియాస్లో ఎక్కడైనా డిఫికల్టీ ఉంటే యాజ్ ఐ సెడ్ కమ్ టు మీ, ఐ విల్ మేక్ ష్యూర్ ఇట్ ఈస్ సాల్వ్. 1 or 2 areas ఫేర్ ఆగాలి బ్రదర్, నన్ను మాట్లాడి కదండి మళ్ళీ రాకపోతే కంచెన్ SSR కాలేజ్ అంతే. సో బేసిక్గా 300 odd roads నిజామాబాద్లో మనం లే చేయడం జరిగింది. ఎక్కడన్నా ఒక బిట్ మిస్ అయిపోయి ఉంటే ప్లీజ్ బ్రింగ్ ఇట్ టు మై నోటీస్. యాజ్ ఐ సెడ్ హౌ టు బ్రింగ్ ఇట్ టు మై నోటీస్ అంటే ఐఎమ్ ఆన్ ట్విట్టర్, ఐఎమ్ ఆన్ ఫేస్బుక్, ఐఎమ్ ఆన్ వాట్సాప్. ఐ షేర్ మై వాట్సాప్ నెంబర్ విత్ యూ. ప్లీజ్ వాట్సాప్ మీ, టెక్స్ట్ మీ. కానీ మీకు దండం పెట్ట గుడ్ మార్నింగ్లో గుడ్ ఈవినింగ్లో పెట్టదు. అసలు అది కాకుండా ఇష్యూ డైరెక్ట్గా చెప్పండి, వీ విల్ గెట్ ఇట్ రిజాల్వ్. బట్ ఐఎమ్ ఆన్ ట్విట్టర్, ఈజీ టు రియాక్ట్ కాబట్టి దానిలో పెడితే నా ఆఫీస్ కూడా ఫాలో అప్ చేస్తుంది. విల్ సాల్వ్ ద ఇష్యూ. థ్యాంక్ యూ. అలాగే నేను చెప్పినట్టు ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ బీపీఎల్ లిమిట్ పెంచింది నాన్న, దాంతో చాలా ఫ్యామిలీస్ అకామిడేట్ అయినాయి. బట్ వీ విల్ ట్రై టు డూ మోర్ యాజ్ యూ సెడ్. లోన్స్ కానీ ఇంకోటి కానీ ఇచ్చి అదనపు ఇన్కమ్ వచ్చే విధంగా, ఎస్పెషలీ విమెన్ టు మేక్ మోర్ మనీ వీఆర్ ట్రైంగ్. సెకండ్, యు ఆర్ వెరీ రైట్ అండ్ ఐ రియలీ అప్రిషియేట్ యూ. అరే సైలెన్స్ అందరూ ఒక 2 నిమిషాలు. వీఆర్ వెరీ రైట్ అండ్ ఆ కౌన్సిలర్ ఏముంది సీతారాం గారు ఇక్కడ. సో దట్ కార్పొరేటర్ రఘువీరా. ఓకే. సో ఎప్పుడు కనుకుంటే మీరు కూడా కదా, ఎప్పుడు కనుకుంటే డెఫినెట్గా క్వశ్చన్ అడగండి. ఇందాక నేను చెప్పిన పార్టిసిపేటివ్ డెమోక్రసీ, అదే ఓటేసుకొని అయిపోదు. ఓటేసినాక క్వశ్చన్ చేయాలి. నేనైనా, ఎమ్మెల్యే గారైనా, కార్పొరేటర్ అయినా, కీప్ క్వశ్చనింగ్, దెర్ ఇస్ నో డౌట్. అండ్ ఇఫ్ దట్ ఇష్యూ ఇస్ నాట్ సాల్వ్, లెట్ మీ వర్క్ ఆన్ ఇట్ అండ్ ట్రై టు సాల్వ్ ఇట్. 2 and 3rd one you will not ask. Thank you. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇండియాలో నుండి మనం వేరే దేశాలకు వెళ్ళి జాబ్ చేసేంతగా వేరే దేశాల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వేరే దేశాల్లో ఉండేటటువంటి మౌలిక వసతులన్నీ కూడా బాగున్నాయి. రోడ్ బాగుంది, వాటర్ బాగుంది. అట్లీస్ట్ వీఆర్ బెటర్ ఇన్ తెలంగాణ వేర్ వీఆర్ ఏబుల్ టు గివ్ 24 hours power, 24 hours water. You will soon get, you will get better roads. But rest of the country should also progress like Telangana. That is what this election is about and HFP. We will work on it and KCR sir will certainly work on it. Thank you. Last question. Ma'am, youth అనేది డ్రగ్స్ అడిక్ట్ అయిపోయింది. ఆ డ్రగ్స్ అడిక్ట్ నిజామాబాద్లో చాలా జరుగుతుంది. డ్రగ్స్ అడిక్ట్ దానికి మీరు గవర్నమెంట్ నుంచి ఏం వస్తుంది, ఎలా మీరు ప్రివెంట్ చేస్తారు? ఇంకోటి చైల్డ్ లేబర్ గురించి. నిజామాబాద్లో చాలా వరకు చైల్డ్ లేబర్ బాగుంది. అది గవర్నమెంట్ ప్రివెంట్ ఎలా చేస్తారు, దాని గురించి వాళ్ళు ఎలా ప్రికాషన్స్ ఎలా తీసుకుంటారో వాళ్ళని ఎలా ఎన్కౌంటర్ చేస్తారు? థ్యాంక్ యూ. 2 పెద్ద క్వశ్చన్లు. డ్రగ్స్ మాత్రం వీఆర్ టేకింగ్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్. కాఫ్ సిరప్లు, వైట్నర్లు ఇట్లాంటివన్నింటినీ కూడా చాలా అడిక్ట్ అవుతున్నారు. వాటన్నిటినీ కూడా ఎక్సెస్ క్వాంటిటీ ఉన్న దగ్గర చాలా దగ్గర నిజామాబాద్ కూడా సీల్ చేయడం జరిగింది. సో అది చాలా చదువుతున్నారు ఇద్దరు కూడా. చైల్డ్ లేబర్, చైల్డ్ మ్యారేజెస్ అట్లీస్ట్ కళ్యాణ లక్ష్మి వచ్చినాక అంటిల్ 18 వీఆర్ ఏబుల్ టు స్టాప్. బట్ కొన్ని కూడా 15, 16లో జరిగినవి వి స్టాప్. అన్నీ చేయలేకపోతున్నాం. యాజ్ ఐ సెడ్, మీ అందరి సపోర్ట్ ఉంటే ఇట్లా సోషల్ ఇష్యూస్ మీద ఎక్కువ పనిచేసే ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ. లాస్ట్ మినిట్లో మిమ్మల్ని తొందర పెడుతున్నా ఏమనుకోవద్దు. కాకపోతే ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి.
మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులందరికీ కాలేజ్ యాజమాన్యాలందరికీ కూడా పేరు పేరుగా హృదయపూర్వకంగా నమస్కారం. అండ్ మై ప్రామిస్ స్టాండ్స్ ఆఫ్టర్ ది ఎలక్షన్ ఐ సర్టన్లీ కమ్ అండ్ మీట్ యూ. బట్ మీ ప్రామిస్ కూడా నిలబెట్టుకోవాలి. నిజామాబాద్లో ఓటింగ్ పర్సెంటేజ్ ఖచ్చితంగా పెంచాలి. మీరు మీ కుటుంబాలన్నీ కూడా దయచేసి ఓటు వేయాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ నాకు చేయటం ఏమంటారో తెలుసా? ఒకసారి చేయటం. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. అప్డేట్స్ ను మిస్ అవ్వకండి.